బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీనందు. రీసెంట్గా పోక్సో కేసులో బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన రాజ్ కుమార్ బయటకు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ కూడా అత్యంత దారుణంగా చంపడం మనం చూసాం. ఇప్పుడు తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అసలు ఈ విషయం పైన మనతో పాటు చర్చించడానికి కృష్ణకుమారి అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఇప్పటి వరకు సొసైటీలో మనం రెగ్యులర్గా చూస్తున్నాం, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాల వరకు కూడా ఎవరిని వదలకుండా ఈ రేపులు చేయడం, ఈ పోక్సో అనేది కూడా చాలా స్ట్రిక్ట్గా పెట్టారు. అటువంటి దాని నుంచి కూడా బెయిల్ తీసుకుని వచ్చిన తర్వాత రియలైజేషన్ లేకుండా ఆ ఎంటైర్ ఫ్యామిలీని చంపడం, తర్వాత వాడు తిరిగి చచ్చిపోవడం, అసలు ఇవంతా ఎలా చూడాలి మనం? అసలు ఈ కేసు మొత్తంలో రాజ్ కుమార్ది ఎంతైతే ఘాతుకం ఉందో పోలీసులది కూడా అంతే ఉంది. ఈ కేసు పెట్టడానికి ఆ పాప తల్లి వస్తే ఆ పాపను వెంబడిస్తున్నాడు, వేధిస్తున్నాడు అని మాత్రమే పెట్టి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసులాగా సెక్షన్స్ పెట్టడం వల్ల అతను అసలు జైలుకే పోలా. అసలు పోక్సో అంటేనే నాన్ బెయిలబుల్ కదా, ఉండాలి లెక్క అయితే. కానీ వీళ్ళు 354 ఏబిసి ఆ సెక్షన్స్ మాత్రమే పెట్టడం వల్ల ఏబీనే సి కూడా పెట్టల, వెంబడించటం, వేధించటం, ఆ 2 సెక్షన్స్ పెట్టేసరికి వీడు బెయిల్ తీసుకొచ్చుకున్నాడు. ఈ బెయిల్ తెచ్చుకునేటప్పుడు కూడా ఆ బాధితురాలి అన్న అభ్యంతరం చెప్తే కూడా ఈ సెక్షన్స్ వీక్ ఉండటం వల్ల అతనికి బెయిల్ దొరికింది. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే బాధితురాలతో మాట్లాడకపోవటం. మాట్లాడితేనే ఈ తీవ్రత ఏంటో తెలిసేది, వీడి వికృత రూపం ఏంటో ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు, ఆ అమ్మాయి చెప్పగలిగేది. అప్పటికి వీళ్ళు ఈ సెక్షన్సే పెడితే గనక ఇంకా దారుణం అది. కానీ అసలు ఆ అమ్మాయిని తో మాట్లాడకపోవటం ఏంటి? అసలు ఏ మహిళలకు సంబంధించిన కేసు, బాలబాలికలకు సంబంధించిన కేసు అన్నప్పుడు దాన్ని షీ టీమ్స్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. రెగ్యులర్ పోలీసులు మాట్లాడకూడదు వాళ్ళతోటి. షీ టీమ్స్ వాళ్ళు మాట్లాడిన తర్వాత కేసు బుక్ చేయాలి అంటేనే పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకోవాలి తప్పితే పోలీసులు మాట్లాడకూడదు ఈ కేసులో. ఎందుకంటే అక్కడ బాధితురాలు మైనర్ తోటి మీరు రెగ్యులర్ పోలీసులు ఎట్లా మాట్లాడతారు? మాట్లాడలేదు సరే, మామూలుగా అయితే మాట్లాడాలి కదా. అందుకని చెప్పి ఏం చేయాలి, ఈ కేసుని షీ టీమ్స్కి రిఫర్ చేయాలి. కానీ షీ టీమ్స్కి వెళ్ళిపోతే గనక లంచాలు రావు కదా. అందుకోసం వీళ్ళే తూతూ మంత్రంగా కేసు పెట్టారు, వాడు బెయిల్ తెచ్చేసుకున్నాడు. అసలు వాడు రిమాండ్కి పోలా. ఇది ఈ కేసులో మొదటి మైనస్, మొదటి అపశృతి. ఈ 6 హత్యలు జరగటానికి ఇది మొదటి స్టెప్. ఇప్పుడు ఇతను చేసిన నేరము గురించే అందరూ మాట్లాడుతున్నారు కానీ అసలు పోలీసుల వైపు నుంచి జరిగిన అపశృతుల గురించి ఎవరు మాట్లాడట్లా. అసలు పోలీసులు ఏం చెయ్యాలి, అది పోలీసులు చేయాల్సింది ఎందుకు చేయలేదు అనేది ఎవరు మాట్లాడట్లా. ఇది పోలీసుల నిర్లక్ష్యం కాదు. భార్యతోటి బాగా గొడవ పడుతున్నాడు అతను. ఏంటి అంటే వీడి ఉద్దేశం ఏంటి అంటే ఎట్లయినా సరే ఈ కేసు రాజీ చేసుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేది వీడి ఉద్దేశం. ఆ విషయమే వీళ్ళిద్దరి మధ్యలో బాగా గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల్లో అతను చెప్పింది ఏంటి అంటే వైష్ణవిని వాళ్ళ భర్త చంపితే, యూట్యూబర్ వైష్ణవిని చంపితే ఏమైంది, 4 రోజులు మాట్లాడుకుంటారు, 5వ రోజు మర్చిపోతారు, నేను నిన్ను చంపేస్తా. ఇప్పుడు వాడికి అడ్డు అనమాట, భార్య పిల్లలు వాడికి అడ్డుగా ఉన్నారు, వాళ్ళని చంపేయాలి, వాళ్ళని చంపేస్తే వీడు ఫ్రీ బర్డ్ లాగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అసలు ఇది ఈ ఇంట్లో జరిగింది. ఆ పాప విషయంకి వచ్చేసరికి ఆ పాప వెంటబడి వేధిస్తుంటే అసలే తండ్రి లేని పిల్ల, ఆ పిల్ల కాలేజీ మానిపించారు వాళ్ళు. ఇలాంటి నికృష్టుల వల్ల ఎంతమంది ఆడపిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు ఇలాంటి గొడవల వల్ల. సరే, ఆ పాపను కాలేజీ మానిపించి ఎగ్జామ్ రాయించడానికి తల్లి తీసుకుని వెళ్ళి ఎగ్జామ్ రాయించేది. అయితే అలా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అమ్మని తోసేసేసి ఈ అమ్మాయిని చేయబట్టుకొని లాక్కొని కారులో ఎక్కించుకుందామని చూస్తే వాళ్ళ అమ్మ తేరుకుని మొత్తానికి కూతుర్ని లాక్కొని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. అసలు దీన్ని సీరియస్గా తీసుకోకపోవటం. అయిపోయిన తర్వాత ఇతను కత్తిపుచ్చుకొని బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి
ఆ అమ్మాయిని కత్తి చూపించి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. బయటికి తీసుకెళ్ళి మరి బెదిరించి పెళ్లికి ఒప్పించుకుందామనో, కేసు విత్డ్రా చేయించుదామనో ఏదో రీజన్ అయితే ఉంది. అడ్డుపడ్డారని వాళ్ళ అమ్మమ్మని చంపేశాడు, వాళ్ళ నాయనమ్మని. ఆ తర్వాత ఈ అమ్మాయిని కూడా వేరే తన ఊరు వైపుకు తీసుకొని వెళ్ళి పొలాల్లో చంపేశాడు. ఇంకా ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలా. అమ్మాయిని అత్యాచారం చేసి చంపాడా లేకపోతే ఒట్టిగా చంపాడా అనేది తెలీదు, రిపోర్ట్ రాలేదు. అక్కడ ఆ ముగ్గురిని చంపేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి భార్యని 2 పిల్లల్ని చంపేశాడు, పారిపోయాడు. పారిపోతే ఇప్పుడు పోలీసులు ఏం చేశారంటే వీడు ఎవరింటికి వచ్చి ఏం చేస్తాడు అని ఊర్లో ప్రజలు కూడా భయపడుతున్నారు. ఇక పోలీసులు 2 లక్షలు రివార్డ్ ఇస్తాము, అతన్ని పట్టించండి అని అడిగారు. ఆచూకీ చెప్పండి అన్నారు. అలాంటి పోలికల్లో ఉన్న వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తే పోలీసులకు ఫోనులు రావటం, పోలీసులు వెళ్ళటం, వాడు కాదని తేల్చుకొని వచ్చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి నిన్నంతా. ఇవాళ పొద్దున కూడా పలానా చోట పొలంలో పడి చనిపోయి ఉన్నాడు, ఏదో వెంచర్లోనో పొలంలోనో. అంతకుముందేమో రైల్వే ట్రాక్కి ఎదురుగా వచ్చాడు, కానీ లాస్ట్ మినిట్లో మనసు మార్చుకుని పక్కకు వచ్చేసాడు. ఇట్లా ఇవన్నీ చెప్తున్నారు. నిజమైన అబద్ధమైన ఏదన్నా కానీ అవన్నీ. ఇప్పుడైతే మటుకు చనిపోయిన మాట వాస్తవం, పురుగు మందు తాగి చనిపోయాడు. అయితే ఈ మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే అసలు ఈ రాజ్ కుమార్ ఇలా చనిపోవటం నా దృష్టిలో చాలా మనకు తెలియాల్సిన విషయాలు తెలియకుండా సమాధి అయిపోయినాయి. అసలు పోలీసులకి ఇతనికి మధ్యలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వాళ్ళు ఎవరు, ఏ పోలీసులతోటి ఇతను మాట్లాడుకున్నాడు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతని ఈ మనస్తత్వానికి కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవన్నీ తెలియకుండా సమాధి అయిపోయినాయి ఇవన్నీ. అసలు ఇప్పుడు ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ మొత్తం విచారణ చూసుకుంటాడు, సిఐ ముందుకు తీసుకెళ్తాడు, సిఐ ఛార్జ్ షీట్ వేస్తాడు నార్మల్ ప్రొసీజర్లో. అయితే ఇక్కడ అలాంటివి ఎఫ్ఐఆర్ చేశారు అంటే ఈ ఎస్ఐ సిఐకి ఈ విషయం అంతా తెలుసని. మరి వీళ్ళు ఎందుకు ఇంత బలహీనంగా ఎందుకు ఈ కేసు పెట్టారనేది తేలాలి కదా. తేలాలంటే ఎవరెవరున్నారు దీంట్లో అనేది, గూడు పుటానీలో ఎవరున్నారో తేలాలి కదా. మళ్ళీ ఇదైపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం చెప్పారు, పూచీకత్తు ఇచ్చిన వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పాలి వీళ్ళు. ఇతను మళ్ళీ ఏమన్నా ఇట్లాంటివి చేస్తే బెయిల్ క్యాన్సిల్ అవుతుందని, ఇట్లాంటి కేసుల్లో కండిషనల్ బెయిలే ఇస్తారు. అలాగే అతనికి కూడా నువ్వేమన్నా చేస్తే గనక నీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, ఇట్లాంటివన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసలు ఏమీ లేకోకుండా ఇప్పుడు వాడు శిక్ష వేసుకుంటే అయిపోతుందా? అవును, అంటే ఇంతమందిని చంపేసిన తర్వాత శిక్ష వేసుకొని ఏం లాభం? ఈ 6 హత్యలు నివారించగలిగే హత్యలు. అవును, పైగా వీడు చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసు కనుక నేను షీ టీమ్స్కి వెళ్ళాలి అని మొత్తుకుంటుంది. ఎందుకు అంటే షీ టీమ్స్కి వెళ్ళుంటే ఈ బాధితురాలతోనూ వాళ్ళు మాట్లాడి ఉండేవాళ్ళు, అలాగే రాజ్ కుమార్ వైఫ్తో కూడా మాట్లాడేవాళ్ళు. అప్పుడు రాజ్ కుమార్ వైఫ్ ఇతనితో ఏం కష్టాలు అనుభవిస్తుందో చెప్పేది. అవును, రాజ్ కుమార్ అనేవాడు హఠాత్తుగా ఈ నేరస్తుడు కాలా, వాడు ఎప్పటి నుంచినో వాడి నేర మనస్తత్వం ఉంది వాడి దగ్గర. ఆ నేర మనస్తత్వాన్ని చెప్పుంటే గనక ఇది తీరు వేరే ఉండుండేది. ఇప్పటికీ నేను చెప్పేది అన్ని కేసుల్లో ఏ కేసులోనైనా ఎవరు పుట్టుకతో నేరస్తులు కాదు. పుట్టిన తరువాత కుటుంబ పరిస్థితుల వల్ల కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ, మానసిక కారణాల వల్ల కానీ నేరస్తులు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని ప్రతి సందర్భంలోనూ ప్రతి స్టేజ్లోనూ ఎవరో ఒకళ్ళు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను ఎవరో ఒకళ్ళు ఇతన్ని క్లోజ్గా ఉన్నవాళ్ళు ఇతనికి సంబంధించిన ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, కాకి పిల్ల కాకి ముద్దని వాళ్ళ పిల్లల లోపాలు వాళ్ళకి అర్థం కావు, అర్థమైనా చెప్పరు. కానీ భార్య చెప్పొచ్చు కదా, చెప్పే అవకాశం ఉంటుంది కదా. అవును, వీడు
వీడు చెయ్యని వెధవ పని లేదు. ఉమ్, ఈ సొంత భార్య ఎవరైతే ఉందో చనిపోయిన అమ్మాయి, ఉమ్, వీడు చంపేసిన అమ్మాయి, ఉమ్, ఆ అమ్మాయికి వేరే పెళ్లి నిశ్చయం అయితే ఉమ్, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుపోయే వాళ్ళకి ఫోన్ చేసి వీడు ఉమ్. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పి ఆ పెళ్లి క్యాన్సిల్ చేయించాడు. బా. క్యాన్సిల్ చేయించి నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని వీడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఉమ్, సూసైడ్ అటెంప్ట్ చేసి ఆ తరువాత ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఉమ్, 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 సరే పెళ్లి తర్వాత పిల్లలు కూడా పుట్టిన తర్వాత వాళ్ళు వీళ్ళు బాగానే ఉమ్, ఉన్నారు. ఉమ్, వీడి మొత్తం విషయము వీడి బావమరిది భార్యకి మొత్తం తెలుసు. ఉమ్, 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 ఈ అమ్మాయి చెప్పుకుని ఏడ్చిందంట వదినతోటి. ఉమ్, ఏమనంటే, వైష్ణవి చనిపోతే ఏమైంది, ఉమ్, నువ్వు చచ్చిపోతే మటుకు ఏమవుతుంది, నిన్ను చంపేస్తాను అని. ఉమ్, అయితే వదినకి చెప్పింది కానీ మీరు అడక్కండి మళ్ళీ నాకు ఇంట్లో గొడవలు అవుతాయి అంది. ఉమ్. అంటే ఇక ఆ అమ్మాయి ఎంత భయంతో బతుకుతుందో ఆలోచించండి. అవును. వీడికి లేని వ్యసనం లేదు. ఉమ్, ఆ అమ్మాయితో పిల్లల్ని కన్నాడు, అవును. ఆ పిల్లల్ని చంపేశాడు. ఉమ్, ఇప్పుడు ఆ ఇంట్లో ఆ 17 ఏళ్ల అమ్మాయిని, ఉమ్, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాయనమ్మని చంపేసి ఉమ్, ఆ ఇంట్లో ఒక ఏకాకిగా ఒక అమ్మాయి మిగిలిపోయింది, మానసిక వికలాంగురాలు మిగిలిపోయింది పాపం. ఉమ్, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయిని చూసుకునేది ఎవరు? ఉమ్, పైగా ఆ అమ్మాయికే ఫోన్ చేసి, తల్లికి ఫోన్ చేసి, ఉమ్. మీ ఆయన కూడా నేనే చంపాను అప్పట్లో బా. ఉమ్, అని వేధింపులకు గురి చేస్తే అవన్నీ పోలీస్ స్టేషన్లో ఆవిడ చెప్తే వీళ్ళు ఇంతలా ఎలా వదిలేశారు? అవును. ఆ ఒక్క పనిష్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇంతమంది లూజ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇన్ని హత్యలు జరిగినాయి. ప్రాపర్ గైడెన్స్ అప్పుడే ఇచ్చుంటే ఇంత జరిగేవి కాదు. జరిగేవి కాదు. ఉమ్, మొత్తం ఇప్పుడు 7 ప్రాణాలు, ఉమ్, 7 ప్రాణాలు పోవటానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణం. అవును. పైగా సివి ఆనంద్ గారు మీటింగ్ పెట్టి ఉమ్, ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే పోక్సోకు సంబంధించిన కేసు వస్తే పై అధికారులకి పంపించేసేయండి, మీరు డీల్ చేయొద్దు అని చెప్పాడు ఆయన. ఉమ్, ఎందుకు చెప్పారంటే ఇట్లాంటి వెధవ పనులు జరుగుతాయని. ఉమ్, మనకి మహిళలకు సంబంధించి భరోసా ఉంది, ఉమ్, ఉమెన్ సేఫ్టీ సెంటర్ ఉంది, ఉమ్, షీ టీమ్స్ ఉన్నాయి. ఇట్లాంటి వాటిల్లో దేనికి పంపించినా ఇది వేరే డిఫరెంట్గా డీల్ చేసి ఉండేవాళ్ళు. ఉమ్, ఎందుకంటే నేను షీ టీమ్స్లో పనిచేసి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అవును. అక్కడ జరిగే ప్రొసీజరే డిఫరెంట్గా ఉంటుంది. ఉమ్, అసలు 10 నిమిషాలు మాట్లాడితే వాడితోటి వాడు ఎంత కరుడుగట్టి నేరస్తుడు అర్థమవుతుంది కౌన్సిలర్కి. అవును. అర్థమైతే ఉమ్, వాడిని సైకాట్రిస్ట్ దగ్గరికి పంపించమని చెప్పే అవకాశం ఉండేది. ఉమ్, మేము అలా కొంతమందిని పంపించున్నాం కాబట్టి నేను ఇంత ఆథెంటిక్గా చెప్పగలుగుతున్నాను. అవును. అంత మంచి ప్రోగ్రాము మనకు ఉండగా, షీ టీమ్స్ ఉండగా ఉమ్. అసలు ఎందుకు పోలీసులది వీళ్ళు ఎందుకు మీరు అన్నట్టు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడము, మిడిల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వడమో జరుగుతుంది. ఉంది, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ. ఉమ్, ఏమీ లేకుండా మటుకు పోలీసులు కూడా నేరం చేసిన వాడు వెళ్ళి ఏమండి నాకు నేను డబ్బులు ఇస్తాను, మీరు కేసు పెట్టకండి అంటే అవుతుందా? అవదు కదా. అందుకని ఏంటంటే ఈ నేరం జరగటానికి కారణం పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా లేదు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అట్లీస్ట్ ఇంక ముందు ఏమైనా ఇలాంటి కేసెస్ రిజిస్టర్ అయినా కూడా ఇలా సపోర్ట్ చేస్తే ఇన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది. అసలు ఇప్పుడు ఆ పోలీసులను సస్పెండ్ చేయటం కాదు ఇక్కడ. ఒకళ్ళనేమో విఆర్కి పంపించారంట, వేరే డిపార్ట్మెంట్కి అటాచ్మెంట్ ఇచ్చారంట, వాళ్ళ కేర్ అండ్ ప్రొటెక్షన్కి సంబంధించి. ఎంత సీరియస్గా ఆలోచించాలి. అవును. ఏది అసలు సీరియస్నెస్ ఏది? ప్రతిపక్షాల వాళ్ళు వెళ్ళి మాట్లాడటమే తప్పితే వీళ్ళంతా లేదు. ఇవన్నీ సరిపోనట్టు ఏది అసలు ఒక ప్రోయాక్టివ్ నేచరే కనిపించట్లేదు ఇక్కడ. ఇట్లాగే ఒకసారి ఒక పాప కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఒక ఇంట్లో తల్లి చనిపోయిన అమ్మాయికి, లేదంటే తల్లి తండ్రి విడాకులు తీసుకున్న కేసులో ఒక అమ్మాయిని గృహ నిర్బంధంలో పెట్టారు అని తెలియగానే అసలు కేసీఆర్ ఎంత సీరియస్గా యాక్ట్ చేశాడు. అవును. ఆ అమ్మాయిని పిలిపించుకుని ఆ అమ్మాయి చదువుకంతా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి, ఆ అమ్మాయికి పెళ్లి కూడా ప్రభుత్వమే చేస్తుంది అని చెప్పి, అలాగే ఆ తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని ఇప్పిస్తామని చెప్పి ఒక భరోసా. సమాజానికి కావాల్సింది అదే కదా.
రాజకీయ నాయకులు ఇవ్వాల్సింది భరోసానే కదా. అవును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉందంటే లా అండ్ ఆర్డర్, ఒక ముఖ్యమంత్రో లేకపోతే మంత్రో వాళ్ళు ఇవ్వాల్సింది ఆ ప్రజలకు భరోసానే కదా. ఇలా కాకుండా ప్రాపర్ గవర్నమెంట్ వచ్చి Pro- ఇన్వాల్వ్ అయ్యి ప్రాపర్ గా అసలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏది అసలు? వాళ్ళు కదా రావాల్సింది ఇమ్మీడియట్ గా. ఆ మహబూబ్ నగర్ జిల్లాలో ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదా? ఏరు మరి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేస్తే చెయ్యాలి. చేయాలి. అదేమంటే జనాలు తిరగబడుతున్నారు, జనాలు ఆగ్రహంగా ఉన్నారు. ఎన్ని రోజులు దాక్కుంటారు ఆగ్రహంగా ఉన్నారని? అవును, ఏదో ఒక రోజు అయితే బయటికి రావాల్సింది. ఇప్పుడు పోలీసులు వెంట పెట్టుకెళ్తే ఏం చేస్తారండి జనాలైనా? న్యాయం చేయడానికి వచ్చారంటే జనాల మట్టుకు మీద పడి కొడతారా? న్యాయం జరగట్లేదని కదా ప్రజల ఆగ్రహం. అవును. అందుకని యాతావాత ఏ రకంగా చూసినా ఇవాళ రాజకుమార్ చనిపోవటము అనేది ఈ నేర మనస్తత్వాలకి, ఇన్వెస్టిగేషన్కి, ఇట్లాంటి వాటికి ఒక రకంగా నష్టం జరిగిందనే చెప్పాలి. ఇప్పుడు మనకు ఒక నేరస్తుడు దొరికితే ఆ నేరస్తుడి యొక్క నేరం చేయడానికి అతను ఎందుకు చెయ్యాలనుకున్నాడు, అవి ఆ సైకో అనాలిసిస్ ద్వారా అతని మనస్తత్వాన్ని మనం కనిపెట్టగలుగుతాము. అది చేస్తే ఇంకొక నేరం జరగకోకుండా ఇది ఒక కేస్ స్టడీ లాగా ఉపయోగపడేది. అలాంటిది లేకుండా చేశారు. ఇప్పుడు మన దగ్గర జెండర్ గ్యాప్ ఉంది, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, జెండర్ సెన్సిటివిటీ లేదని మనం చెప్పుకుంటాం మన సొసైటీలో. ఎందుకు లేవు అంటే మగవాళ్ళ మనస్తత్వం అలా ఉంది. దాన్ని ప్రోత్సహించే ఆడవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వెరసి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. మరి ఈ పరిస్థితులు మార్చాలి అంటే అసలు మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అర్థం కావాలి కదా. ఇప్పుడు నిర్భయ కేసులో నిందితుల్ని ఎవరో వేరే దేశం జర్నలిస్ట్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తే గానీ వాళ్ళ మనసులో ఉన్న కుళ్ళేంటో బయటికి రాలేదు. అవును, వాళ్ళు చెప్పారు, నిర్భయంగానే చెప్పారు, ఈ మాటకు ఆ మాట. చెప్తేనే కదా తెలిసింది. అయినా బుద్ధి లేకుండా ఇప్పుడు కొంతమంది ఇక్కడ మహిళల పైన జరిగేదానికి 80 కేసులు మహిళల మీద జరుగుతుంటే, 20 కేసులు 10 కేసులు మగవాళ్ళ మీద జరుగుతుంటే అవి పట్టుకొని ఆడవాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు, వాళ్ళకి చట్టాల అండ ఉంది, ఏవేవో మాట్లాడేస్తుంటారు. ఇది దుర్మార్గం అన్నమాట. అసలు పోక్సో చట్టం ఉండొద్దని ఒక ఆమె వీడియోలు చేస్తుంది. ఇప్పుడు ఈ కేసులో ఏంటి చెప్పండి? ఇప్పుడు స్ట్రిక్ట్ గా లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. సో ఉన్నా కూడా అసలు ఎక్కడ ఆప్షన్ లేకుండా పోయింది. ఇది కూడా లేకపోతే ఇంకా అందరికి ఉన్న భయం కూడా పోతుంది. ఇవాళ ప్రభుత్వం ముందుకు రావాలి, వచ్చి ఒక భరోసాని ఇవ్వాలి. ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు జరిగిందంతా మనం చూసుకుంటే ఇక్కడ పోలీసు వాళ్ళ తప్పు. పోక్సో కేసు పెట్టిన తర్వాత కూడా వాళ్ళు స్ట్రిక్ట్ గా పాటించుంటే ఇంత జరిగేది కాదు. మీరు అన్నట్టు గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.